నెక్స్ట్ మెంబర్ మాట్లాడే ముందు అదే సభాపతిగా ఈ చైర్లో ఉన్నత చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం లేక పేకలు కోసేస్తాం. ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరఫాట సినిమా డైలాగ్ రఫరఫా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటే చెప్తాను నేను, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఎప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనకు చేయాలని నా ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది, ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తామంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరు నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చిన మాట్లాడాలండి. సరే రాష్ట్రం గెలిచావు, ఏం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మనం కళ్ళారా చూసాం, ప్రజలు కళ్ళారా చూశారు, అందుకే మన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంటి? అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. మీ అందరికీ తెలిసిందే కాదు అనలేదు, ప్రజలకు చెప్తున్నాను నేను ఈ వేదిక ద్వారా. ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు. క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నాడండి రోజును 2 క్వశ్చన్లు. సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇద్దరికి అవకాశం పోతుంది కదా. అంచేత నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు. ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చూసాం గతంలో, మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి. చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు, కొత్త వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి? అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను. ఇప్పుడు శిరీష తాతగారే, మన ఎమ్మెల్యేగా తాతగారు. మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు. ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు ఆ పార్టీలో మా తాతయ్య గారు 4 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో. అతను ఒకసారి 40 మెంబర్స్ 50 మెంబర్స్లో ఎమ్మెల్యేలు గెలిచారు. వారి గురువు గారు రంగా గారు. ఇప్పుడు నాకు ఇయర్ గుర్తులేదు కానీ 48 50 మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి 78లో. ఇప్పుడు 78 జనతా పార్టీ నుంచి 60 మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో. గెలిస్తే ఏమైందంటే గౌతి లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను, మీరు మాట్లాడాలా. నెంబర్ సరిపోయిందని గౌతి లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. గౌతి లచ్చన్న గారిని
ప్రతిపక్షాల దిగిపోమని ఎవరు అడగలేదు సభలో, అతనంటే మహా గౌరవం. కానీ గౌతులచ్చన్న గారు ఒక రోజు సభకు వచ్చి నా సబ్జెక్టు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది, నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది? గౌతులచ్చన్న గారు ఎవరు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్స్ సరిపోలేదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు. అది రాజకీయ నాయకులకు ఉండాల్సిన మనస్తత్వం, నాయకత్వం తాలూకు విలువలు, అది గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకెందుకు ఎవరు ఏంటండి? ఇప్పుడు నా మీద కోర్టుకు వేసాడు, హైకోర్టు వేసారు, సుప్రీంకోర్టు వేసుకోండి. అలాంటి మనకు ప్రజాస్వామ్యం ఉంది, మనకు నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను మొన్న చెప్పాను, ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారిరా బాబు, వరాలు ఇవ్వాల్సిన దేవుడు నీకు వరం ఇవ్వలేదు, అందుకే 11 ఇచ్చాడు, పూజారి నేనెక్కడ వరం వస్తారు మొన్న చెప్పాను నేను. అంచేత ఇది ఎక్కువగా మాట్లాడుకోవాలి కాబట్టి కొంచెం నాకు ఎందుకో మాట్లాడిపించింది ఇవాళ ఏదైనా. అంచేత నేనేమనేది అంటే మీ ద్వారా మీరు కానీ ప్రజలు కానీ కోరేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం.